హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాకులు వాడవంటి కాకి శోకం ఇస్తుంది, పిట్ట శోకం ఇస్తుంది. తెలుసుకుంటామైన వాటి ఎప్పుడు పోతున్నదో నాదా ముచ్చంపు రాజా ఒక్క రోజు రాత్రి నా దగ్గర కాకుండా అయిపోవు నాదా. ఈ గర్భం నాకు ఏరు పడపోవు, మీ తల్లి సీతాదేవి కనుకున్న చేతుల పెట్టి నన్ను వాడికి పంపకపోవు నాదా. అక్కడ చూడండి ఎవరాలు అప్పటికైనా ఇప్పటికైనా దేవుడు మొక్కిన చేతులే కొత్తడాట. మొక్కిన చేతులు కొత్తడు చూడండి ఎవరాలో. మన ఇంట్లో ఎవరన్నా పని చెప్తే మనం చెప్పినా పని చేసేటోళ్ళకి ఎవరైతే చెప్తారో గాలికి మనం మళ్ళా పని చెప్పుతాము. పని చేసేటోళ్ళకి మనం పని చెప్తాం, కానీ పని చేయని దొంగలకు మనం ఎట్లా పని చెప్పుతాము దేవుడు. అందుకనే చూడండి అలా కష్టపడ్డారు కష్టపెడతాడు దేవుడు. ఆ కష్టపడ్డ వాళ్ళు కష్టపెడుతూ పెడతారంటే దెబ్బ తాకిన కాలుకే మన దెబ్బ తాకుతుంది. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడతారు, ఎంత బాధపడతారు, వీరి గుణం చూస్తున్నాను దేవుడు. అడుగులమైన వాళ్ళు ఎదుగుకుంటే నా తల్లి గారి పట్నం పోతున్న తోట్టుకోని మా తల్లిమైన వారు మైనవతి దేవి తల్లి గారి పట్నం ఎప్పుడు వస్తాడో ఆరు ఎండగాలు సమయం చూస్తాను. నాడు కాకుండా ఓనాడు మా శల్యమైన అది ఏడ్చుకుంటే మహారాజ్యం వేస్తాయి. మా శల్యను మా ఇంట్లో రాని దొగవేళ మా ఇంట్లో అడుగు పెడితే మచ్చలే అనుకూల మచ్చ తెచ్చింది మా శల్యమైన వాది. బందిరి వంశము లోపల పుట్టింది మా శల్య మచ్చలేరుకురానికి మచ్చ తెచ్చింది. దుర్మార్గురాలు ఒకవేళ మా ఇంటికి ఇట్లా వచ్చినా మా పరువేం పోతుందని ఆరు ఎండగాళ్ళు అడవిలో వేటగచ్చి నన్ను అడవిలో ఎప్పుడు వస్తున్నదో ఆరు రండగాళ్ళు గుర్రాలు వేసుకొని వస్తుంటే అడవిలో అందరూ వేస్తున్నారు సంబరపడుతుంది మైనవాది. తమ్ముడా చూసినావా, మా అత్త చెప్పినట్టు బరాబరేరా చూడు రాగా. భర్త అంత పశువు బాలంత రూపు ఏకుడుగుల్లో పొట్ట. మన బావేమో ఆ దేశంలో, మన చెల్లెమో ఈ దేశంలో. మన బాధ నుండి ఇక్కడ ఎట్లా వచ్చినట్టు ఎట్లా వచ్చింది చేసుకున్నది కాబట్టి అత్త మనకు ఉత్తరం రాసి మనకు పంపిందిరా. మన అత్త సీత సత్యవంతురా పొద్దులేసి మొక్కాలే. మనకు చెల్లె కాదు బీరకాయ ఎటు తిరిగి దీనికి పానం తీయాలి. ఇది మనకు చెల్లె కాదు, దీనికి మనం అన్నగల కాదు అవంటే కదా. కారిముండ దోసకారిముండ మా బాలేని సమయంలో బలను కూడుకున్నావు. నలుగురు ఇంటర్నాలు లోకాలన్నట్టు మచ్చలేని లోపల మచ్చ తెచ్చినవి. మీ ఆరుగురు అమ్మని పానలిస్తామని అటకాలలో నాకు పెళ్లి కాలేదు కాబట్టి అన్నా మీకు పెళ్లి అయినాయి కాబట్టి చెల్లెలు పాపం ఉంటది. అవి ఎందుకని అంటే దుర్గసింగ్ ఏమనుకున్నాడు, అబ్బబ్బబ్బా నా అన్నగారు కోపగొండోలు నా చెల్లె తప్పు చేసిందని నా చెల్లె పాలు తీసేటట్టున్నారు. అవి 80 ఆవిడవేన ఎండగానే రాదు, 90 ఆవిడవేన తోడబుట్టిన తోడు దొరకబోదు. మరి మా బాబాయ్ ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు వేయిండో మరి నాయన మా చెల్లెకు గర్భం కావచ్చు. విచారం లేని పనులు
చేస్తున్నారు నా అన్నగారు ఏదన్నా విధానం చేసిన ఈ యొక్క రాశిలో తప్పకుండా చూస్తున్నారు మీకు పెళ్లి అయింది నాకు పెళ్లి కాలేదు మీరు చెల్లెలు చంపితే ఆ పాపం మీకు జరుగుతుంది అగో నేను ఇయ్యాలటి రోజు లోపల అగో చెల్లెలు నేనే చంపుతాను అంటున్నాడు రామ రామ నేను మీరు అటువంటి నేను చెల్లెలు చంపంగా మీ కళ్ళతో చూడద్దు మీరు వెళ్ళిపోయిండ్రి అగో చెల్లెలు కరకర గొంతులు పోసి అవ నేను అత్త వెళ్ళి కొమ్మని అన్నగాళ్ళని వెళ్ళగొట్టిండు అవ చెల్లెల కళ్ళ చూసిండు అయ్యో నా చెల్లెల ఎంత మోసం ఆయ చెల్లె బావలేని సమయం లోపల నీకు ఈ నింద ఎట్లా అత్తనే చెల్లె చెల్లె బావ అటువంటి బావలేని సమయం లోపల నీకు బాధ కలిగేదా నా చెల్లెమైన వాది అయ్యో నా చెల్లె మనము 8 మంది ఒక్క తల్లి కడుపు లోపల మనం పుట్టినము చెల్లె మా ఎంగిలి పాలు తాగి నువ్వు బతికినవు 7 తోడను ఒక్కదాని చెల్లె నా చెల్లె ఎల్లడి రోజు లోపల అన్నగాళ్ళు కోపకొండోళ్ళ ఈ చెల్లె నీ ప్రాణం ఇస్తే 80 ఆవిడవే చెల్లె 90 ఆవిడవేరా అవ తోడ పుట్టిన తోడు దొరకలే చెల్లె చెల్లె నా ప్రాణం వేయినాడు నీ ప్రాణం పోవాలి నీ ప్రాణం వేయినాడు నా ప్రాణం పోవాలనే నా చెల్లె వైనాది ఆరుగుట్ల సిన్నోడు దుర్గ సింగుడు నిరైనా ఎప్పుడైతే చెల్లెని ఎప్పటి పెట్టుకున్నాడు చెల్లె మనం ఈ పాపకారి పట్నం లోపల మనం అడుగు పెట్టద్దు చెల్లె మీ అత్తగారింటికి మనం పోవద్దు ఏ రాజ్యం అన్న పోదాము చెల్లె ఏ దేశం అన్న పోదాము ఆకలైతే మనం వట్టాకు తిందాము చెల్లె దూపలైతే మనం బచ్చాకు తిందామని చెల్లెని పడి పెట్టుకోని నేనేమి చేతును Tengo
మనకు పాపాత్మలైన చెల్లె మన పాపకు పాపకి సంపన్నే చెల్లెరా తల్లి 6-3-9 గడియలు నిండా వస్తున్నాయి అవ్వో అడవి లోపల తల్లికి ఎడలేని దూపలు ఉడుతున్నాయి భగవంత అప్పటికైనా చూడుంది అన్నం లేకపోతే మానవుడు 6 రోజులు బతుకుతాడు గాని నీళ్లు లేకపోతే అవ్వలా నిమిషంలో చచ్చిపోతాడే అవ్వా నా ప్రాణం వెళ్ళిపోతుంది రా అన్నా నాకు అవ్వలేదు మనకు అయ్యలేదు అన్నో నా చేసుకున్న భర్తకు దూరం అయిందన్నా నా అత్తరన్ను ఎల్లగొట్టింది అన్నా ఎల్ల సారుడు నీళ్లు తెచ్చరే అన్నా నేను మీరు బతుకుతా గారి లేకపోతే నా ప్రాణం పోతుందిరా నేను వట్టి మనిషిని కాదు అన్ను నేను 2 జీవనాల మనిషినిరా నా కడుపు లోపల కొడుకే ఉన్నాడో నా కడుపు లోపల బిడ్డే ఉన్నదో అన్నా నేను చచ్చిపోతే నా కడుపు లోపల ఉన్న కొడుకే చచ్చిపోతాడు కావచ్చు అన్నా నా కడుపు లోపల ఉన్న బిడ్డే చచ్చిపోతుంది కావచ్చు నా అన్నయ్యా నువ్వు ఎందుకని నన్నదే నేను పుట్టినాడు మొట్టుకోసం కొడదు నా బంధ పోసి నన్ను వాళ్ళు ఉంటారో బాబా నన్ను పెట్టిన గారి బాధ రాకపోతున్నది తల్లి కన్నీరు పెట్టంగా దుర్గసింగు ఏమనుకున్నాడు అయ్యో చెల్లె నువ్వు చచ్చిపోయాక నేను భూమి మీద ఉంటానా చెల్లె నా మనసు మాను బాలగారి చింతల జీవన బాలగారి కండలు కాకుల బాలైన పర్వాలేదు చెల్లె నేను ఎక్కడికన్నా వహిస్తాను నీళ్ళు తెస్తాను అని ఇదే పొడగైన కొన్న వృక్షం కింద చెల్లె నేను చెరాక నువ్వుండు అని ఆ వండగాడు దుర్గసింగు మహారాజు నాయన ఎప్పుడైతే చెల్లెను ఒక్క మధుమాను వృక్షం కింద ముక్కుండ పెట్టి ఆ వండగాడు దుర్గసింగు ఆ నీళ్ళ కంట అడిగి వెళ్ళిపోతున్నాడు వాళ్ళ కంట ఏనాడు పోతున్నాడు అటువంటి నాయన అడవి లోపల తిరుగుతున్నాడు ఏడీన గాని నీళ్లు దొరుకుతారు పొగలున్న కాడ కోరిన బతుకున్న కొత్త ఉసుక ఉంటది కప్పలున్న కాడ కలుగుద్ది
అవుతామని అడవి లోపల నడవంటి దుర్గసింగు ఎప్పుడు తిరుగుతున్నాడో మరి నాయన దుర్గసింగు తిరగంగా మరి ఎప్పుడైతే అటువంటి ఒక చెల్లె అనుకుంటా నీళ్ళ కోరకు తిరుగుతున్నాడు అటువంటి ఏనాడు కనుక అడవి లోపల తిరగంగా అగో నాయన అటువంటి ఒక చెల్లె ఉన్న తొవ్వలు కాట కలిసిపోయినట్టు అన్నగానికి అటువంటి ఒక చెల్లె దారి దొరుకుతలేదు కలకల 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 కన్నీరు పెట్టుకుంటా అడవి లోపల దుర్గసింగు తిరగని గారి అగో చెట్టు కింద ఉన్న తల్లికే అమ్మా చెట్టు కింద ఉన్న కన్న తల్లికి 6, 3, 9 గడియలు నిండుతున్నాయా ఓ ఎవరా 6, 3, 9 గడియలు ఏనాడు నిండుతున్నాయో గుండెలకు బెల్లవారే ఆ తల్లికి గుండెలకు బెల్లవారే ఆ తల్లికి గుండెలకు బెల్లవారే ఆ తల్లికి ఒక్కనాడు నా తోడి కలిసి కాపురం చేసినందుకు అగో భగవంతుడు నారా మనకు నన్ను సంతోడి కట్టిండు నారా ఎల్లడి రోజు లోపల మా అటువంటి నీ తల్లి నన్ను ఎల్లబట్టే నేను వాడిని పాలైతే నాని కలకల కన్నీళ్ళు పెట్టుకుంటా వాడి లోపల తల్లి తల్లి ఏడువంగా ఆగా అడవిలో చూసిన అడవిలో ఏడితే కొంచెం తందుకు ఎవరున్నారు అడవిలో ఎన్నిలగత్తే చూసి తందుకు ఎవరున్నారు అన్న అన్న అని అడవిలో మైనవాది కూర్చుంటే కున్నవాడు సొన్నవాడు ఎత్తలేదు మావాడు సందము అడవిలో ఏడుతున్న ఆ తల్లి సంగతి ఆ చోట నుండని దుర్గసింగు రాజు నీళ్ళ కంట వేన పిలగాడు వేన పోకటే పాయే తిరుక్కుంటా రావంగ అడవి లోపల ఆ అడవి లోపల కానీ బాగలుతున్నాడు ముచ్చంపు రాజు నోటి గుంట సొల్లతున్నది ఆగో పిచ్చోడై ఎదురైన గుండు గుద్దుకున్నాడు ఎదురైన చెట్టు గుద్దుకుంటున్నాడు అగో మా బావున్నట్టే ఉన్నదా అని దుర్గసింగురాజు గిదగిద ఉరికిపోయి బావను ఎప్పుడు అనుకున్నాడో బావ నోటి గుంట వచ్చి సొల్లు బామ్మది మీద ఓడంగానే అడవి లోపల ఇద్దరు పిచ్చోళ్ళు అవుతున్నారు తంగులారో పిచ్చోళ్ళై అడవి లోపల తిరుగుతున్నారు బామ్మర్ది దుర్గసింగు రాజు ముచ్చంపు రాజు వాళ్ళ సంగతి అడవి లోపల ఉండని ఇక్కడ మైనవాతి ఏడ్చి అడవిలోకి వెళ్ళి ఎక్కు నిరంజన దోసక ఎక్కు నిరంజన దోసక రాజ్యమేడవాయ
మనోడి గాలి పెడితే తూర్పు కట్టం పడుతున్నది అడవి లోపల ఏడ్చుకుంటా రావంగా ఊడల మర్రి కింద ఎప్పుడు అడ్డం పడిపోయిందో ఆడికి తూర్పు భాగం అందు ఎవరజము కలిగే ఉన్నది కలిగే ఉన్నది అక్కడికి దగ్గర ఎవరజ ఉన్నది చంద్రసేన పట్టము ఆ పట్ట వేలవాడు చంద్రసేన మహారాజులు అతనొక భార్య ఉన్నదా అడవిల చంద్రవతి ఆ పట్టంలో బాల మతసాయ మంగమ్మర మతసాయ మల్లమ్మర ఏమంట ఉన్నారు అయ్యో ఏమంట ఉన్నారు అయ్యో రాజోతి మండలమే మతసాని మంగమ్మ మతసాని మల్లమ్మ ఇద్దరు మతసాలు ఏమనుకున్నారు మతసాని తనం చేద్దామంటే మనకు మతసాని తనం పని దొరకలేకపాయే ఇప్పుడే అడవి పేరుకి వెళ్ళిపోయి అడవి లోపల కట్టెలు ఏరుకొని వచ్చి ఏ అయ్య కన్నమ్మి ఒక 10 రూపాయలు ఇచ్చిన చుట్టల పోగ కన్నా వరుకుందామని ఇద్దరు మంత్రసాన్లు అడవి పేరుకి వచ్చింది అయ్యా ఓ పెద్దరాలో ఇద్దరు మంత్రసాన్లు చెట్టు తిరుగుకుంటా కట్టెలేరంగా మైనవాది చెట్టు కింద కూర్చున్నది బాధపడంగా ఆడోళ్ళ మనసు ఆడోళ్ళ కెరుకుని ఉంటారు గిద వచ్చి రో తల్లి తల్లి నాగదేవి నువ్వు రాజుగారి బిడ్డవు రంబసారి మొలకవు దేవుళ్ళాడి బిడ్డవు దేవసారి మొలకవులో ఉన్నావు నువ్వు పుట్టలో ఉన్నావు బిడ్డ నువ్వు బాధపడకు బిడ్డ నీ కాడుపు ఒడ్డెక్కిస్తావని మీ నాన్న వస్తే పుచ్చిపురలైనట్టుగా అదే గడియ లోపల నమ్మించింది ఇద్దరు మంత్రసాన్లు చుట్టూ తీయదారి పొలకున్న కట్టుకున్న పథకం ఎప్పుడు పట్టను భగవంతుడు అప్పుడే సమయం లోపల ఆ కన్న తల్లికి 9 మాసాలు ఎప్పుడు వస్తున్నాయో అదే గడియ లోపల అడివేకెళ్ళైన గాని మంత్రసాని మంగమ్మ మంత్రసాని మల్లమ్మ ఓ బిడ్డ గిట్ట కనబడుతున్నది చంద్రసేన పట్టము గట్ల కనబడుతున్న పచ్చొన్న సేను ఆ సేన్లకు వెళ్ళిపోయి పచ్చిగడ్డి విప్పుకొని మోపు కట్టుకొని అంగట్ల పెట్టుకొని అమ్ముకోమన్నారు మంత్రసాని మంగమ్మ అదే గడియ లోపల చూసినవా అదే గడియ లోపల మంత్రసాని చెప్పిండ్రు వాళ్ళతో పట్టుకొని అలవవుతున్నారు లేచి లేవలేక కన్న తల్లి పొద్దున్న సేను బయటికి పోయి పచ్చడి గడ్డి వీక్కొని మోపు కట్టుకొని చంద్రచేన పట్టణం లోపల ఊరు బందుకు ఒక అంగడి జరుగుతున్నది ఆ అంగట్లోకి వచ్చి గడ్డి మోపు పెట్టుకొని పోతున్నది ఆ తల్లి మైనవాది ఎప్పుడు కూర్చున్నదో చంద్రసేన మహారాజు కింద ఉంటాడు గుర్రాలకు గడ్డి కొనుక్కొని వస్తాడు మల్లిగాడు గుర్రాలకు గడ్డి కొనుక్కొని వస్తారు అని అంగడి వేడికి ఆడు ఎట్లా బయలుదేరి వస్తున్నాడు అయ్యే ఎట్లా వస్తున్నాడు అట్టడన్ని మక్కలెంచి అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు అక్కడన్ని మక్కలెంచి అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు అక్కడన్ని మక్కలెంచి అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు అంగి ఎవలో అయ్యా నా ప్రాణములో బాగలేదు నా
బేటికి వచ్చిండు అంగడంతా తిరుక్కుంటా రావంగా ఒక్క బంధువులే మైనవాది కూసున్నదయ్యా ఓ పెద్దలాలో మైనవాది బేటికి వచ్చే వారకు 100 సందాలతో మైనవాది కనబడుతున్నది 66 హస్తలేఖలు 36 చంద్రలేఖలు అంద సందలతో కనబడంగానే అది కళ్ళల్లో కంపగొట్ట అబ్బా ఎన్నడు లేని మా అంగట్లో అందమైన అడవిలో ఉన్నది అని గిద గిద ఉరికి వచ్చి ఓ పిల్ల ఈ గట్టికెంత నీకెంత నాతోని చెప్పు అన్నాడు బాబగారి మల్లిగాడు అడవిల్లమైన వాది దండం పెట్టింది అన్నయ్య నేను దిక్కులేని బిడ్డను దీవులేని బిడ్డను ఈ గడ్డి తీసుకొని 10 రూపాయలు ఇస్తే నా పుట్ట జీవనాన్ని బతుకుతానే అన్న దండం పెడితే లేదు లేదు నువ్వు ముద్దుకున్నావు నీతో నాకు ప్రేమ కావాలి రాని కొమ్మట పోతున్నాడు బాబగారి మల్లిగాడు అందువల్ల ఉన్నది బగ్గు బగ్గున మండింది చెప్పున వచ్చింది రే మల్లిగా ఆ భక్తుడా నీ కనబడిన కళ్ళ కత్తులు నాటవిచ్చిన దేవుడు మెచ్చుకుంటా మల్లిగా ఆ బిడ్డ పుట్టులో ఉన్నది నువ్వు రెక్క పట్టబోతున్నావు పాపత్తుడా ఎంత మోసం చేస్తున్నావురా వాడి దిగ్గు వంట వేసి ఆ మైనవాది బయటకు వచ్చి రావే నా బిడ్డ నా కొడుకులు లేరు బిడ్డలు లేరు నా ఇంటిలో పడిన బిడ్డలు ఎక్కడ రాదుకుంటారమ్మా అని రెక్క పట్టుకొని ఆ భోగం కలవది మేడ తీసుకొని పోయింది ఆ తల్లి మైనవాదిని అవ్వలాలు అక్కలాలు ఆలకించేది తల్లులాలు ఈ కష్టం పాడగాను మనసులకి వస్తుంది కానీ మా అక్క రాకపోదు చూసిన ఎంతటి తల్లికి ఎంత కట్ట ఎదురైతుందో చూడండి భోగం వల్ల ఇళ్ళల్లో మైనవాది ఉంటున్నది ఆగో మైనవాదికి భగవంతుడు ఓడిగట్టిన్నాడు చంద్రసేన మహారాజు భార్య చంద్రవాదికి చూత పొలం ఓడిగట్టిండట భగవంతుడు అదే గడియ లోపల 1 రోజు గడిచి 2 రోజులు గడిచి భోగం కలవతి ఇంటి లోపల మైనవాదికి 9 గడియలు ఎప్పుడైతున్నదో అదే గడియ లోపల 2 మంత్రసాల వినిపించింది భోగం కలవతి మంది తీసుకురావంగానే అన్న తల్లికైనా గాని చెలవర మాదేవో ఎలకు మర్రాజో యో హర మాదేవో ఎలకు మర్రాజా అన్న తల్లి అక్కడ పురోపహర ఇయో పదాము ఎందుకు దండేనా ఇయో కుడి పదాము నబి దండేనా పంచబాలుడు బయట పడ్డాడు ఆ మైనవాదికి అందమైన కొడుకప్పుడు జన్మించను మంత్రస్థాని మంగమ్మ మంత్రస్థాని మల్లమ్మ కాన్పొడ్డకి ఇచ్చిండ్రు ఎంత ముద్దుకున్నాడు కలికి సిలుకోవాలి రామ సిలుకోవాలి పిల్లగాడు కనబడుతున్నాడు ఆ కన్న కొడుకు తానం పోపిచ్చి తల్లి పక్క లోపల వండ పెట్టిండ్రు అదే సమయం లోపల ఆ చంద్రచేనపట్నం లోపల ఆ చంద్రవతికి కదే గడియ లోపల ఆ అందమైన కొడుకు ఒట్టిండయ్యా ఓ పెద్దలాలో చంద్రవాదికి అందమైన కొడుకు ఉండలేదు ఆ కొడుకు ఎట్లున్నాడు ధోని కడుపు డొప్ప చెవులు నడ్డి ముక్కు గొగ్గి పళ్ళతో ఇకరందకో పుట్టువాడితో పుట్టిండు మంత్రసాని మంగమ్మ మంత్రసాని మల్లమ్మ చూసి ఏమన్నారు చంద్రవతితోని ఓ తల్లి నీ కొడుకు ఇకరందకో పుట్టువాడు పుట్టిండు అనగానే కరగంటి పుట్టుడు కన్నీరు పెట్టింది చంద్రవతి అమ్మ నువ్వు బాధపడకు ఆడవాడు వచ్చింది ఈడవాడు వచ్చింది భోగం వల్ల అందమైన కొడుకును అన్నది ఇప్పుడే నీ కొడుకు పుట్టక ముందుగా అక్కడ అందమైన కొడుకు కార్పొరేట్ ఎక్కించి వచ్చినాము నువ్వు ఒక్క ముచ్చట చెప్పేది ఉంటే ఆ కొడుకుని తీసుకొచ్చి నీ పక్కలు ఎత్తావు నీ కొడుకుని తీసుకుపోయి ఆ తల్లి పక్క లోపల ఎత్తావు అన్నారు 2 మంత్రసాలు మానడుసోడు వరాలకు భవిష్యండ్రు ఆ తల్లి లేక ముందుకు చంద్రవాది కొడుకుని తీసుకుపోయి మైనవాది పక్క లోపలేసిండ్రు మైనవాది కొడుకుని తీసుకుని వచ్చి చంద్రవాది పక్క లోపలేసే వరకు ఆ తల్లి మైనవాది చూసే వరకు ఇక పుట్టుబడుతుని కనబడుతున్నాడు ఆ తల్లి మైనవాది ఏమనుకున్నది భగవంతా నా కొడుక నా గర్భవాసమందు ఎందుకు జన్మించిన కొడుక ఈ కాలం తక్కువ పుట్టుబడుతూ పుట్టినవు రా కొడుక నేను అత్తకు నచ్చిన కోడలు కాకపోతే కొడుక
పాపపు దేవుడు నిన్నెట్ట నా కోడి కట్టనని బాధపడుతున్నది. ఆ తల్లి బాధపడుకుంటా కొడుకును దాచుకుంటున్నది. ఈ చంద్రవాతి అన్న కొడుకును చేతుల పట్టుకొని ఎంత ముద్దు ఉన్నాడు, ఎంత శృంగార కొద్దున్నాడా అని చాలారి బండకాడ నీలారి కోలం కాడ కొల్లుకుంటలు తవ్వించి పిలగానికి తడిపేడి స్థానాలు వహించి ఆగో తల్లి చేతులు పెట్టిండ్రు 7 దాశివన్లు. కొడుక ఎంత ముద్దుకున్నావు, ఎంత శృంగారం కొద్దున్నావు కొడుకాని పచ్చి పాలిచ్చుకుంటా పావురంగ దాదుకుంగా ఆ వారం ఈ వారం 3/21 దినం దగ్గరికి వచ్చింది కన్న కొడుకు. అప్పుడు భర్తను పిలుచుకొని బ్రాహ్మణులు పిలిపి అనగానే రాదు 8 మంది బ్రాహ్మణులు నేగిరంగ రమ్మనంగానే 8 మంది బ్రాహ్మణులు ఆ చంద్రసేన మహారాజు కన్న కొడుకు పేరు ఆ అదే గడియ లోపల ఏక చక్రవర్తి అని పేరు పెట్టిండ్రు. అయ్యా చంద్రసేన మహారాజు చంద్రవాది కన్న కొడుకు పేరు ఏక చక్రవర్తి అని పేరు పెట్టిండ్రు. అదే పేరు పెట్టి తోట్టుకొని పోవంగా భోగం వల్ల ఇళ్లలో మైనవాది కన్న కొడుకు పేరు అగో పుర్యాన్న పేరు పెట్టింది. అయ్యా ఓ పెద్దలాలో అధికారం తక్కువ పుట్టుబడితో పుట్టిండు కాబట్టి పేరు పుర్యాన్న పేరు పెట్టిండ్రు. అక్కడ మైనవాతి దాదుకుంటున్నది, ఇక్కడ చంద్రవాతి బట్టలు తీపి పొత్తి బట్టలు వరిసి బంగారు టుంగుటీల లోపల కొడుకును వండబెట్టుకొని లాలించి లాలిపాటలు వాడుతున్నది. చోరపాటలు వాడుకుంటా కొడుకును ఎచ్చావట్టే రామా రామా అయ్యో కొడుకును రావట్టే రామా రామా మళ్ళీ పచ్చిపాలు అయ్యా వట్ట రామా రామా మళ్ళీ పౌరంగా రావట్ట రామా రామా పచ్చిపాలు వస్తున్నది పౌరంగా వస్తున్నది. ఆట వేంచ కొడుకును నోట వేయించుకున్నది, నోట వేంచ పిల్లగాన్ని కోట వేయించుకోవంగా ఒకేడు కొడకాయ 2 నెలల కొడకాయ 2 2 4 4 4 8 ఏళ్ళ పిల్లగాడు 8 2 10 ఏళ్ళ పిల్లగాడికి చదువు సక్కురంగా నేర్పిస్తున్నది ఆ తల్లి చంద్రవాతి. కన్న కొడుకు పెరిగి పెద్దోడైతున్నాడు, చదివియ బల్లల్లో చదువులు సక్కురంగా నేర్చుకుంటా మేడల్ల కత్తున్నాడు పోతున్నాడు, మేడల్ల కత్తున్నాడు పోతున్నాడు. ఆగో ఇంత పిల్లగాడు ప్రబుద్ధుడైతున్నాడు. పొడిసేడు పోతు దాగదాట పెరిగాడు పిల్లగాను నిలవరు అంటారు. ఆడంగా పాడంగా ఆగో 18 ఏళ్ళ కొడుకు అయ్యిండు ఏక చక్రవర్తి. అది వంద చక్కన ముచ్చాల పోలు దౌడ పండు చక్కన దానిమ్మలు పోలు 66 వస్తలేఖలు 36 చంద్రలేఖలు 60 మొగోళ్ళ అందమంతా ఒంటి మీద కనబడుతున్నది పిల్లగానికి. చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద పెరిగి పెద్దోడు ఆయే 18 ఏళ్ళ పిల్లగాడు ఎప్పుడు అయ్యిండో ప్రభుత్రుడు. ఆగో కన్న తండ్రి చంద్రసేన మహారాజు ఏమన్నాడు, మొలకంత మొగోడుంటే తండ్రి కాసరా, మొత్తంత బిడ్డుంటే తల్లి కాసరా కొడుక, నా ఎత్తు కొడుకు అయిన ఊరార కొడుక అని ఇళ్ళ లోపల చూడంగా తండ్రి కూసున్న కొచ్చు మీద కూసుండబెట్టి తండ్రి పెట్టుకునే బంగారు కిరీటం పెట్టి ఆగో బంగారు పాకొల్లు కాళ్ళకేసుకొని అజ్జిరాల వైద్యం చేతులు పట్టుకొని ఇళ్ళ లోపల చూడంగా పిల్లగాడి యొక్క చక్రవర్తి రాజ్యం ఏలుతున్నడే తందన తన దేశం ఏలుతున్నడే తందన తన రాగిమంటారు వట్టరా తందన తన వదలాకుదానం అన్నడే తందన తన ఐడియమంటారు వట్టరా తందన తన ఆగో పిల్లగాడు దాన ధర్మం లోపల దండి పేరెళ్తున్నాడు. పిల్లగాడు అట్ట రాజ పరిపాలన చేయంగా దినమంటే 1 రోజు, వారం అంటే 7 రోజులు, పక్షం అంటే 15 రోజులు, మాసం అంటే 9 రోజుల పొద్దు గడిచిపోతున్నది. పిల్లగాడు శంకరు మల్లయ్య పిలుచుకోనేమన్నాడు, నా కొడుక మల్లయ్యా ఇన్ని రోజులు అవుతున్నది కొడుక, ఇన్ని దేశాలు అవుతున్నది రా ఓరి కొడుకులాలా మన రాజ్యం లోపల కొడుక ఇన్ని ఎటువాడకి ఎవరున్నారో నాన్న చూడపోతే
ఈ ఆవిడ దూరం ఏ రాజు ఎంత ఉన్నదో ఇలా గుర్రాన్ని సవరించు, గుర్రం మీద కూర్చుని మన వాడలన్నీ తిరిగేద్దాం అన్నాడు ఏక చక్రవర్తి. మల్లయ్య గుర్రాన్ని సవరించిండు. అదే గడియ లోపల గుర్రం మీద ఏక చక్రవర్తి కూర్చున్నాడు. శంకర్ మల్లయ్య ముందు పోతున్నాడు. పట్టుకొని రావంగా కులవాది భేదం లేకుండా కొత్త రాజత్తున్నాడని మంగళార్తి పట్టుకొని అందరు ఎదుర్కొంటున్నారు. అన్ని వాడలు తిరుకుంటా బొంకలవాది మేడ కిందికి ఎప్పుడు పోతున్నాడో ఆ తల్లిమైన వాతి తడిపెడి స్థానాలు వేసింది. ఎండి దూరం బట్టి ఏ సిక్కు చూసుకుంటా, పైటి దూరం బట్టి పై సిక్కు తీసుకుంటా ఏడంతరాల మాలి మీదకి వెళ్ళి ఎవరో కొత్త రాజత్తండాట. ఆ కొత్త రాజును ఎదుగుతారాలి. అదే గడియ లోపల దూసుకుంటా మేడ కిందికి తొంగి చూసింది ఆ తల్లిమైన వాతి. మైనవాది తొంగి చూడంగా నల్లకెళ్ళి ఒక్క ఇంటికి జారిపోయి పిల్లగాని తొడ మీద పడ్డది. పొయ్యేటి కుర్రన్ని ఆ పిండు పిల్లగాడు రే మల్లయ్య ఈ ఇంటికే ఇంత ముద్దు ఉన్నదంటే ఎంటికలున్న పిల్లి ఎంత ముద్దు ఉన్నదో దానికి ఎండి కావన్నంటే ఎండిస్తా, బంగారం కావన్నంటే బంగారం ఇస్తా. ఇవాళ అర్ధరాత్రి దాని బయటికి వస్తా, దాన్ని తయారు చేసి ఉంచురా ఉంచు అని చెప్పుకోరా నా కొడుకు మల్లయ్య. వచ్చిండు శంకర మల్లయ్య. ఓ తల్లి భోగమకల వాతి నీటిలో